నమస్తే మిత్రులారా. డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, మమ్మల్ని నమ్మండి, మాది బాధ్యత అని చెప్పి నరేంద్ర మోడీ, అమిత్ షాలు చెప్తా ఉన్నారు. అంటే లింక్డ్ టు పాపులేషన్ అనేది ఉండదు, 50% సీట్లు అన్ని రాష్ట్రాలకు సమానంగా పెంచుతామని చెప్పారు. అందులోనే చాలా పెద్ద అసమానత ఉంది, అన్యాయం ఉంది. అయినా సరే దాన్నే ఒప్పుకుందాము అని సిద్ధపడినా కూడా ఇప్పుడు దాన్ని కూడా బిల్లులో లేకుండా చేశారు. ఎక్కడ కూడా 50% సమానంగా అన్ని రాష్ట్రాలకు పెంచుతామనేది వాళ్ళ బిల్లులో లేదు, దాన్ని తీసేశారు పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేసరికి. అదే సందర్భంగా వాళ్ళు డీలిమిటేషన్ కమిషన్ దీని మీద నిర్ణయం తీసుకుంటుంది, అది తీసుకునే నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ఛాలెంజ్ చేయడానికి వీలు లేదు అనే పద్ధతుల్లో పెట్టారు. అంటే ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటలకు వాళ్ళు కట్టుబడి ఉండకపోగా చాలా మోసపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలోనే చెప్పారు, ఈ దేశ ప్రజల యొక్క ఆత్మ హిందీ, మిగతా రాష్ట్రాలకి ఏమి కూడా ఆ ప్రాధాన్యత, భాషలకు ప్రాధాన్యత లేకుండా మాట్లాడారు. ఇప్పుడు హిందీ పెత్తనాన్ని, అంటే హిందీయేతర రాష్ట్రాలైన దక్షిణాది రాష్ట్రాలను తొక్కిపాడేసి బలవంతంగా ఉత్తర భారతదేశం యొక్క పెత్తనాన్ని రుద్దటం కోసం, తమ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం దేశంలో ఈ అసమానతలను రుద్దుతా ఉన్నారు.